హలో గైస్. సో ఈరోజు అయితే మనం మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ గేమ్ అయితే ఆడబోతున్నాం. సో గైస్, లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను లేదు, గుర్తులేదు. సో ఈ ఎపిసోడ్లో మనం అయితే మైనింగ్కి అయితే వెళ్ళబోతున్నాం. అది కూడా ఒక కేవ్ అయితే చూసినాను, అండ్ ఈ ఐరన్ ఇవన్నీ మళ్ళీ అయితే చెప్తాను మీకు. సో మనం ఫస్ట్ కేవ్ అయితే ఎతకాలి. సో కేవ్ అయితే చూసినాను, అక్కడికి వెళ్ళాకైతే ఇంక స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, సో మామూలు పొజిషన్కి అయితే వచ్చేసినాను. అండ్ ఇంకా ఇక్కడ ఓకే, ఇక్కడ డాగ్ చూసారు కదా. అండ్ ఇది వూల్ఫ్ అంట, వాళ్ళే దీనికి పేరు పెట్టినారు. అండ్ దీనికి ఆర్మర్ కూడా అయితే వేసినాను, ఎట్టో తెలీదు. మీకు కొన్ని సామాన్లు కూడా చూపిస్తాను కదా దీంట్లో. ఓకే, దీంట్లోనే చూడండి, ఐరను ఇవి. నాకు అవన్నీ ఒక కేవకి అయితే వెళ్తే దొరికినాయి. మళ్ళీ అది వీడియో తీసినాను, మళ్ళీ అది సరిగ్గా లేదు. అంటే జాంబీలు వీళ్ళంతా చంపేస్తా సరిగ్గా రాలేదు. సో అందుకే అదైతే తీయలేదు, అదే పెట్టలేదు యూట్యూబ్లో. సో అందుకే ఇంకా అయితే వెళ్దాం అనేసి వీడియో తీస్తున్నాను. ఈ వీడియో కూడా పెడతాను లేదా డౌటే. అంటే అక్కడ బాగా ఏమన్నా లూట్ దొరికితే పెడతాను, లేకపోతే పెట్టను. ముందు ఏమైనా పనికిరాని సామాన్లు ఏమైనా ఉంటే పెట్టేసినాను. ఓకే, ఇంక వెళ్దాం. ఏంటి దీన్ని అక్కడికి పెట్టేసాకైతే మళ్ళీ వెళ్తాం గైస్. ఎవరైనా తలకాయ తింటాను కదా. సరే, ఏదో దొరికింది, అండ్ దీన్ని ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోదాం అనేసి ఫిక్స్ అయినా. సో ఇంక వెళ్దాం. ఏంటెట్ట కాదు, కేట్టే. అండ్ ఆ కేవ్ దగ్గరికి వెళ్ళాకైతే మిమ్మల్ని అయితే కలుస్తాను. అండ్ దొరకకపోతే వేరే కేవ్కి వెళ్దాం, ఓకేనా. ఓకే, సో ఈ కేవ్కి అయితే వచ్చినాను. సో ఫస్ట్ చెప్పినాను కదా ఐరన్ దొరికినాని. సో అది ఈ కేవ్లోనే. అండ్ లోపలికి వెళ్తానే జాంబీలు అయితే, అదే జాంబీలు స్కెల్టన్లు చాలా మంది ఉంటారు. నా దగ్గర అసలు షీల్డ్ కూడా ఉండేది కాదు, అందుకని చేసుకున్నాను. ఈసారి కూడా అలా అవ్వకూడదని. సో అందుకే ఈసారి కూడా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తాను. ఓకే గైస్, ఇక్కడ డాగ్ అయితే ఉండింది. దీని దగ్గర నా దగ్గర బోన్స్ ఉన్నాయి, తెచ్చిన దొరుకుతుందేమో అనేసి తీసుకొని పెడతాం. నీకు అదృష్టం ఉంటే టైం అవుతావు, లేకపోతే లేదు. అదృష్టం లేదు నీకు, ఓ అదృష్టం లేదు బో. ఓకే గైస్, రాత్రి అయిపోయింది, కొనుక్కుందాం. అండ్ మీకు అక్కడక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా అయితే ఉంటుంది. ఓకే గైస్, కేవ్ అయితే కనిపించింది, వెళ్దాం. ఊరు స్కెలిటన్ కూడా ఎగరే కొడతా, ఇక తెచ్చాడు. సో ఇది తీసేసుకుందాం. ఒకే పక్క కూడా ఉన్నది, నైస్, బాగానే దొరికింది. ఈ కేవలో అది అసలు చిన్నది, కానీ ఐరన్ తప్పితే ఇంకేం దొరకలే. ఇంకో కేవ్ దగ్గరికి అయితే వచ్చినాం. దీంట్లో మొత్తం నీళ్ళే ఉన్నాయి, ఇంకేం లేదు. చూద్దాం లోపలికి వెళ్ళి. ఎవరైనా జాంబీ కూడా. అమ్మ, కొంచెం ఉంటే చచ్చిపోయింది గైస్. నేను బయటికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ ఇంకో కేవ్ ఉంది. ఎనా పక్క అది కూడా వీలింది గైస్, క్రీపర్. ఎస్, ఇది అసలు కేవే కాదు, ఇక్కడ వాటర్. ఓకే, అటు పక్క నుంచి వచ్చేది ఇటు పక్కకి అయితే కరెక్ట్ అవుతుంది. సో ఓకే గైస్, సో ఇక్కడికైతే వచ్చేసిన. ఎందుకంటే ఏది దొరకలేదు, చూసింది దాని కోఆర్డినేటర్స్ నేనైతే చూడలేదు, మర్చిపోయినా. సో అందుకే ఇక్కడికే వచ్చేసినాను ఇంకా. సో ఇంకా లోపలికి వెళ్దాం చిన్నగా. కష్టం వెళ్ళైతే, అదే వెళ్ళాకైతే మళ్ళీ వెళ్తాం గైస్. వద్దులే మళ్ళీ ఎందుకు, చిన్నగానే వెళ్ళిపోతాం. ఈడు వస్తున్నాడు చూడండి, తొంగనప్పుడు రారా. నేను అసలు కొట్టడం కూడా కొట్టలేదు వాడిని, కొడితే అడిగి పడుతున్నాడు ఈడ కోసం గైస్. సర్లేండి వెళ్దాం. మీనస్ అయిందిరా నాకు, అందుకే ఈసారి ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చినాను. ఎక్స్పీ ఊరు నన్ను ద ఐపీఎల్ మా ఫుడ్ తినాలి ఫస్ట్. ఓకే వెళ్దాం. కొంచెం పైకి వెళ్దాం.
ఓరే నాయన అన్ని టార్చ్లు ఎందుకు రే పెట్టేసినావా? ఉన్నాను గేసి ఇవన్నీ తీయాలా. షట్ మ్యాన్. చాలు అండ్ వాటి పెడతామా వదిలే. ఊరి కోల్ ఉంది గైస్, తీసుకుందాం. కోల్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు నేను ఇంత ఐరన్ తీసుకెళ్తా కదా, మళ్ళీ వాటిని స్మెల్ట్ చేసేదానికి, కాల్చేదానికి. అండ్ గైస్ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ ఉండేటప్పుడు సాంగ్ ఏం పెట్టలేదు, సో అదేం అనుకోవద్దు. సో నెక్స్ట్ అయితే పెడదాం, నెక్స్ట్ ఎపిసోడ్లో. ఓకేనా? టాస్ పెడదాం. ఇక్కడ ఉన్నది ఎక్కడన్నా ఐరన్. ఊరి పిల్లపచ్చిక్కాడు, వీడు సాంబీ అయిపోయినాడే. ఓరి నాయన ఇద్దరు ఉన్నారు కదా స్వామి, వస్తూనే ఉన్నారా. వాడు చచ్చిపోయినా పిల్లపచ్చిక్కాడు దాంట్లో పడి. మంచి పని అయింది, లేదంటే ఒకటే స్పీడ్గా వచ్చి కొడతాను. ఊరు నేను వచ్చినావా? సో ఒకేటిగా పోయినాడు. అట్లుంటుంది మరి. జంప్ పర్ఫెక్ట్. ఊరు నా పిల్లపచ్చిక్కా, నువ్వు ఇంకా బతికే ఉన్నావురా. సో రైసర్ సో అది ఇంకా లోపలికి వెళ్తాం. టార్చెస్ అన్నీ పెట్టుకొని వెళ్దాం, ఎందుకంటే మనకు కనిపించరు కదా వాళ్ళు. సో అందుకే బొక్క ఉంది ఈడ, అసలు ఏం లేదు. అనవసరంగా టార్చ్లు బొక్క అంతే, అంటే వాళ్ళు ఇక్కడ స్పాన్ అవ్వకుండా ఉంటారని. సో కానీ కేవ్ అనేది చాలా పెద్దది. పెట్టాలరా ఇప్పుడు ఇది పెడతాం. పెడుతుంటే అవ్వట్లేదు. సరే ఈ పక్క పెడతాం. కానీ ఇంకా ఎక్కువ అవుతుందా? కిందకి రాకూడదు. ఓకే అయిపోయింది, ఒక్కడి మిగిలి ఉంది అనుకో, పర్వాలేదులే. లోపలికి వెళ్దాం ఇంకా. లాగ్ అవుతుంది గైస్, సో ఏమనుకోకండి. కింద కూడా ఏదో ఉంది, ఇంక ఇటు పక్క ఏం లేదు కదా, ఇట్టే వెళ్దాం. ఓకే ఇటు పక్కన ఇటు ఉంటుందా? సరే కింద ఇంకా ఉంది గైస్, వెళ్దాం. కింద ఎవరు లేరు కదా, ముందే వచ్చాను రైస్. సరైన సర్ప్రైజ్లు వద్దు మళ్ళీ. ఐరన్ దొరికేసింది గైస్. ఇంకా 2 ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి. ఊరి బాగానే ఉన్నాయి గైస్ చేయడం మొత్తం. పర్వాలేదు, ఐరన్ దొరికినా హ్యాపీ, ఎందుకంటే మనకు ఆర్మరే లేదు. ఆర్మర్ అన్నా చేసుకోవచ్చు కనీసం, అంతే కదా. మంచిదైంది. ఇక్కడ ఐరన్ ఉంది గైస్, చూడలేదు. తీసేసుకుందాం. ఇక్కడ వెనక పక్కడ ఉన్నది. నైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం బేస్ అయితే బిల్డ్ చేసుకుందాం గైస్, ఓకేనా? ఐరన్ ఇక్కడ కూడా ఉంది, ఏం దొరికితే అది తీసుకోవడమే. ఎంత వచ్చింది? 23ఏనా? నేనేదో ఇంకా స్టాక్ వచ్చేసింది అనుకున్నాను. సర్లే పర్వాలేదు, దొరుకుతుంది. స్టాక్ కన్నా ఎక్కువే రోజు, ఎలాగైనా స్టాక్ కన్నా ఎక్కువే సంపాదించి వెళ్తా గైస్. ఇటు పక్క కూడా ఏదో ఉంది. నేను గోల్డ్ ఉంది అక్కడ, చూసారు మీరు? నేను చూసినాలే. ఎట్టం పిల్లలు చేసే కొట్ల పేలినాడు. ఈ మధ్య క్రీపర్ని పేలకుండా కొట్ల పోతున్నా గైస్, ఎందుకో. అంటే మైండ్ క్రాఫ్ట్ ఆడినాను, సో ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితం అయితే ఆడుతూ ఉండేవాడిని. అంటే వీడియో కాదు పెట్టేది. కింద కూడా ఏదో ఉంది, వెళ్దాం. నేను ఆ పక్క నుంచి వాడతారా? నా పక్క నుంచి హెల్త్ లేదు. లావాలకు పో లావండి. ఎస్ తెలివి ఎక్కువరా నాకు.
ఇంకా పైకి వెళ్ళి టార్చెస్ పెడదాం, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఇప్పుడైనా కనిపించినా కనిపిస్తుంది. ఐరన్ ఓకే. ఈ గోల్డ్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఒక్కదాన్ని ఏం చేసుకోవాలరా నేను? కనీసం రెండన్నా ఇచ్చే. అంతే గైస్, పర్వాలేదు. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు ఏంది ఇది? ఇదేందో పైకి తీసుకెళ్తుంది. తీద్దాం ఉండండి. ఇది చాలా స్పీడ్గా వెళ్తుంది గైస్. కిందకి వెళ్దాం ఒక్క నిమిషం. కింద కూడా ఏందో ఉన్నట్టు ఉంది. వాటరా? ఓరే వద్దులేరా, నేను లేకపోతే దాంట్లో పడి చచ్చిపోతాను. ఇంకా ఇందాక సస్తా ఉన్నాను దాంట్లో పడి. పైకి అయితే వెళ్దాం, ఎందుకు మనకి ఇది. ఇదేందో నాకు తెలియదు గైస్, మీకు తెలుసా? నాకైతే తెలియదు. ఇంకా ఇటు పక్క వెళ్ళాలి కదా. ఓకే, ఐరన్ ఉంది ఇక్కడ, తీసుకుందాం. టార్చెస్ పెట్టినాయి. ఎవరు లేదంటే ఐరన్ తీసుకుందాం. స్టార్టింగే 4 ఉంది, ఇంక లోపల 6 ఏమైనా దొరికితే 6 కన్నా ఎక్కువే. ఇప్పటికైతే 5 దొరికింది. టార్చెస్ ఇంకేం లేదు. దీంతో కొట్టరా, ఎందుకు వేసినాయన మావాడు. మీకు వెహికల్ సౌండ్ వస్తుంటే ఏమనుకోవద్దు, ఎందుకంటే మా ఇంటి పక్కన రోడ్డు ఇందాక వీడమని చెప్పినాను. సో మళ్ళీ ఏమైనా అనుకుంటారనేసి చెప్తున్నా. ఇంకా పైన ఉంది, తీసుకోవాలి. పక్క ఉంది, కొట్టేద్దాం. ఎక్స్పీ కూడా వస్తుంటుంది ఎలానో. గైస్ ఇంకా లోపలికి అయితే వచ్చేసినాము. ఇంకా క్రేపు ఉన్నాడు రారా. ఈసారి షీల్డ్లు కరెక్ట్గా వచ్చింది. లైట్ పోగొట్టినావు కదరా, ఏం పర్వాలేదు, పెట్టేసుకుందాం. ఇంకా స్కెలిటనా? నీ పని చెప్తా ఉండరా. కొట్టు, తగిలింది. ఎస్, మళ్ళీ ఇంకోసారి. సరే అట్టని తగులుతుంది, ఈసారి పోతాడు. ఎస్, సచ్చినవారు స్కెలిటన్. మనం ఏదో పెద్ద ఎండర్ డ్రాగన్ చంపేసినట్టు ఫీల్. ఇక్కడ ఏం లేదు. సో ఇంకా పైకి అయితే వెళ్ళిపోతాం గైస్. ఇక్కడ అనిపించలే నాకు, అందుకే. ఈ పైన ఏంది చూడలేదా? వెళ్దాం. టార్చ్ పెట్టానా? లేదు. ఇక్కడ ఇది అసలు ఏంది? చేతికైతే రాదు. సిల్క్ టచ్ కావాలేమో. కనీసం ఐరన్ దొరికితే బాగుండు. మళ్ళా కిందికే. సర్లే, ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ ఏం లేనట్టు ఉంది. సర్లేండి, వెళ్దాం. టార్చ్లు ఎందుకురా, తీసేయి. ఇంకా పైకి ఉందా? నేనైతే ఇంకా అయిపోయింది అనుకున్నానే. ఇంత పెద్దదా? ఊరు నాయన, ఇంత పెద్దది ఉన్నది ఇక్కడ. పర్వాలేదు, వెళ్ళిపో. మన దగ్గర అలా టార్చులు కూడా అయితే లేవు. సో వెళ్ళిపోదాం.
మళ్ళీ ఎప్పుడన్నా నేను ఒక్కడనే వస్తాను గైస్ ఆ పక్క ఇటు ఇటు కాదు ఇటు పోవాలి. ఓకే ఎట్ట వెళ్తున్నారు నైనా నేను ఇలా కంట్రోల్ చేసేది తిప్పుతూ ఉండాలి వాడినే మనం మన తప్పు చూపించుకోకూడదు ఓకేనా. ఇలానే వెళ్ళాల్సింది. కోల్ ఉందా నేను చూసుకోలేదు, పర్వాలేదు దొరికింది కదా వెళ్ళిపోదాం. అండ్ కోల్ ఎలా ఉంది కదా, టార్చెస్ చేసుకుంటే పోతా పైకి వెళ్ళి చేసుకుందాం. ఇక్కడనైనా కొత్తలా పోతున్నా గైస్. నైస్ వచ్చేసినాం. మళ్ళీ ఎట్ట పోతాడు. ఓకే ఇప్పుడు ఈ రావకు టచ్ అవ్వకుండా అక్కడికి వెళ్ళాలి మనం పైకి. తీసేద్దాం ఇది, ఇక్కడికి వెళ్దాం పైన తీసేద్దాం. ఇప్పుడు మనం ఇలా వెళ్ళాలి కదా బెస్ట్. అండ్ ఈ పక్క మనం ఏదో చూడలేదే, పనిలో పని ఈ పక్క కూడా చూసేద్దాం టార్చ్ చేసుకొని. ఎలా స్టిక్స్ తెచ్చుకున్నా టార్చ్ అవసరం ఉంటుంది అనేసి ఇప్పుడు పనికి వచ్చింది. మనం ఎలానో కోల్ తీసుకుంటామని స్టిక్స్ కూడా తీసుకొని వచ్చినాయి. ఇంకా స్టాక్ వచ్చేసింది తీసుకుందాం. ఓకే ఐరన్ ఉంది, ఇంకొంచెం ఉంటే బాగుంటుంది. ఇంకా ఎక్కడన్నా ఉందా, ఇక్కడ కూడా ఉంది, తీసుకుందాం మొత్తం. ఊరినైనా ఏంద్రా ఇది, చలో పక్కబో పేలొద్దు బా సూపర్ రా. పేలితే కానీ వాడిని కూడా తీసుకొని పోయినా, మంచి పని చేసినాం. ఏంట్రా నన్ను మైనింగ్ అయినా చేసుకొనిరా, పో అడబో పో పక్కబో. ఇద్దరు ఏమైందిరా ఎందుకట్ట వెళ్తున్నాం. అబ్బా ఏదో గొడవ అవుతుంది, చూద్దాం. కానీ కొట్టుకో నాయన, నువ్వు కూడా వాళ్ళతో జాను. నైస్. నేను అసలు ఒక్క దెబ్బ కూడా కొట్టలే ఎవరిని, వెళ్ళేసి వచ్చారు. సూపర్ రా. సరే ఇక్కడ ఐరన్ ఉంది, అలా తీసుకెళ్దాం మనం ఓకేనా. 8 దొరికింది మనకి ఇక్కడ, 8 కాదు 10. సూపర్ 10 కదా. ఓకే ఇక్కడ కూడా తీసుకుందాం గైస్. ఐరన్ ఇంపార్టెంట్. ఐరన్ ఫామ్ చేసుకుంటే మరి అంత ఇంపార్టెంట్ కాదులే, చేద్దాం. సర్వైవల్లో కూడా ఐరన్ ఫామ్ చేద్దాం. ఇక్కడ కూడా ఉంది, తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ తీసుకుందాం, ఇక్కడే కదా. ఇక్కడ 6 కాదు 8 9 10 11. ఇక్కడే చాలా ఎక్కువ దొరికింది మనకు. 12 ఎట్టిల్నరా. మళ్ళీ ఒకసారి వెళ్ళరా, వెళ్ళకపోతున్నారులే అసలు ఎట్టిల్నా చూడు. సర్లేండి. ఇంకా ఓకే ఎక్కడ కూడా ఉన్నది, వెళ్దాం. ఓరి నాయనా ఎక్కిదే అన్నీ వేసి ఇక్కడ బ్లాక్ పెడతాం. ఇష్టపడిందా, సర్లే ఇట్ట పెట్టి ఎక్కుదాం. దాని పక్క దీన్ని తీయేస్తే నాకు ఇంకా ఓకే ఎక్కేసిన వాళ్ళే. ఇంకా తొందరగా ఐరన్ మొత్తం కలెక్ట్ చేసుకుందాం. ఏం లేదు చెయ్యి. ఇంకా ఎక్కడ ఉంది అక్కడ మనం తీసుకోవాలి కదా, వెళ్తాను 1 minute. ఓకే ఇక్కడే ఉంది, మర్చిపోయినా గైస్ ఏమనుకోకండి. ఓకే ఇక్కడ తీసేసుకుందాం. ఇక్కడ కూడా అవుతుంది.
అయినా కూడా తీసేసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనమైతే ఒక బేస్ అయితే బిల్డ్ చేసుకుందాం గైస్. ఎందుకంటే మనకు బేస్ లేదు, అందుకే అందరూ మ్యాక్సిమం 3 ఎపిసోడ్స్కే కట్టేసుకుంటూ ఉంటారు. సో మనం కూడా కట్టేసుకుందాం 3 ఎపిసోడ్కే. అండ్ కొంచెం వుడ్డు, కొంచెం ఇది స్టోను, మిగతాది ఏమన్నా చూద్దాం. అంటే దొరికితే ఎక్కువ దాంతో కట్టేద్దాం అనేసి అనుకుంటున్నా. ఎందుకంటే ప్రస్తుతానికి మనం మళ్ళా తర్వాత కావాలంటే అప్డేట్ చేసుకుందాం. అది అప్గ్రేడ్ నోరు తిరగట్లేదు, సరేనా? ఇంకా ఎక్కడ లేదనుకుంటున్నా. అంటే ఒకవేళ మళ్ళీ వచ్చి చెక్ చేసుకుంటాలే, మరి ఆయన తీసి వదలను, ఓకేనా? సో ఇంకెక్కడో లేదనుకుంటున్నా. సో ఇంకెళ్దాం, పైకి అయితే వెళ్దాం గైస్. ఓకే, 1 స్టాక్ అన్నా ఎక్కువే వచ్చింది, చెప్పాను కదా. అట్లా ఉంటుంది మనతోటి 11, ఓకేనా? ఎస్, చాలా ఎక్కువే సంపాదించాం. పైకి వెళ్దాం. అండ్ గైస్ లాస్ట్లో నేనైతే చెప్పలేదు, ఇప్పుడే చెప్పేస్తాను. ఎందుకంటే వీడియో అంతవరకు అది రాలేదు, నేను కూడా చూసుకోలేదు, వస్తుందేమో అనుకున్నాను, అందుకే. సో ఈ వీడియో అంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బై బై గైస్. పైకి ఎక్కినాక నెక్స్ట్ వీడియోలో బేస్ బిల్డ్ చేస్తానని చెప్పినాను కదా, సో ఖచ్చితంగా అయితే బిల్డ్ చేస్తాను. మీకైతే ఏరియా కూడా చూపిద్దాం అనుకున్నాను, సో అది కూడా లేదు. సో నెక్స్ట్ ఎపిసోడ్కి అదంతా క్లియర్ చేస్తుంటాను. అండ్ ఓకే గైస్, పైకి వెళ్ళలేదు ఇంకా. ఓకే, సో అండ్ మనం చెప్పినట్టుగానే కొంచెం వుడ్డు, కొంచెం స్టోన్ అన్నా వాడచ్చు, లేకపోతే వేరేదన్నా వాడచ్చు గైస్, చెప్పలేను నేను. సో ఏదైనా వాడచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియో అంతవరకు బై బై గైస్.